కృష్ణ అర్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వనరక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాములు అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి కాడవ వనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి కాడవ వనం మీద పడకుండా బాణాలతో ఒక కప్పు నిర్మించాడు. అగ్నిజ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడి తల్లి తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగరాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునుడిపై మోహిని మాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగినా తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇంద్రుడు. ఇంతలో ఆకాశవాణి, దేవేంద్ర, వీరు నరనారాయణులు, వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రం వెళ్ళాడు అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళాడు. నముచి అనే రాక్షసుని తమ్ముడు మయుడు అర్జునుని శరణుకొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇలా మయుడు, మందపాలుడు, అతని తల్లి నలుగురు శారకులు ప్రాణాలతో తప్పించుకున్నారు. ఈ కథ వింటున్న జనమేజయుడు, మహాత్మా, మందపాలుడు ఎవరు, వారు ఎలా తప్పించుకున్నారు అని అడిగాడు. పూర్వం మందపాలుడనే మహాముని బ్రహ్మచర్యం అవలంబించాడు. మరణానంతరం కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేకపోయాడు. ఆ కారణంగా త్వరగా సంతానం పొందటానికి పక్షిగా జన్మించి జరితతో చేరి నలుగురు కుమారులను పొందాడు. వారంతా కాండవ వనంలో ఉన్నాడు. అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహించే ముందు మందపాలుడు తన కుమారులను రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్థించాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు. మందపాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు. కుమారులను కలుగలో దాక్కోమని చెప్పాడు. వారు తండ్రికి చెబుతూ, కలుగులో దాక్కుంటే ఎలుకలు తింటాయి, ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావడం మంచిది కదా. మందపాలుడు అందుకు అంగీకరించాడు. జరిత పైకి ఎగిరిపోయింది. శార్చకులు వేద పఠనం చేస్తూ రక్షించమని ప్రార్థించాయి. అవి విన్న అగ్నిదేవుడు వారు మందపాలకుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టుని వదిలివేశాడు. కుమారులు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని మందపాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు నిర్విఘ్నంగా కాండవ వనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు. కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు మయుని వెంట పెట్టుకుని ఇంద్రప్రస్థానానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేశాడు.